మధ్యాహ్న భోజన పథకం నిర్వాహకులు విజయనగరం కలెక్టర్ దగ్గర ధర్నా నిర్వహించారు. స్మార్ట్ కిచెన్ పేరిట ప్రభుత్వం ఈ పథకాన్ని ప్రైవేటు పరం చేయాలని చూస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నో కష్ట నష్టాలకు వచ్చి ఇంతకాలం పథకాన్ని సజావుగా నిర్వహించిన తమ పరిస్థితి ఏంటని ప్రశ్నించారు. తక్షణమే ప్రభుత్వం స్మార్ట్ కిచెన్ పేరిట పథకానికి తూట్లు పొడిచే చర్యలు మానుకోవాలన్నారు. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా మధ్యాహ్న భోజన పథక కార్మిక యూనియన్ సిఐటి ఆధ్వర్యంలో అన్ని జిల్లా కలెక్టర్ ఆఫీసుల దగ్గర కూడా ధర్నా చేస్తున్నాం. ఈ ధర్నా కారణం ప్రభుత్వ విధానం. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు మధ్యాహ్న భోజన పథకాన్ని స్మార్ట్ కిచెన్ల పేరుతో ప్రైవేట్ వాళ్ళకి అప్పచెప్తాము, వంటలు మీరు చెయ్యక్కర్లేదు, వడ్డించడం వరకు ఇప్పుడు వండుతున్న వాళ్ళకి వడ్డింత ఇస్తామని చెప్తున్నారు. గత 25 సంవత్సరాల క్రితం డిసెంబర్ నెలలో మీరే డ్వాక్రా మహిళలు పిలిచి, అమ్మ తల్లి మనసుతో మీరు పిల్లలకు వండి పెట్టండి, నేను ఈ పథకాన్ని డ్వాక్రా మహిళలకి, పేద మహిళలకి, ఒంటరి మహిళలకి అప్పచెప్తున్నానని ప్రకటించారు. 25 సంవత్సరాల తర్వాత ఈరోజు స్మార్ట్ కిచెన్ల పేరుతో ప్రైవేటు వాళ్ళకు అప్పచెప్పితే ఇదేమి న్యాయమని ఈరోజు ఈ సీఎం గారిని మేము అడగదలుచుకున్నాం. బిల్లులు రాకపోయినా, జీతం ఇవ్వకపోయినా వాళ్ళ పుస్తకాలు తాకట్టు పెట్టి వాళ్ళ భర్తలతో గొడవపడి 10 రూపాయలకి వడ్డీలకు తెచ్చి ఈరోజు మధ్యాహ్న భోజన పథకాన్ని ఇంతవరకు నడిపారు. ఈరోజు ప్రభుత్వం కనీసం యూనియన్తో కూడా చర్చలు జరుపుకున్నా స్మార్ట్ కిచెన్ల పేరుతో ప్రైవేటు వాళ్ళకి ఇస్తే మధ్యాహ్న భోజన నిర్వాహకులు ఏ విధంగా బతుకుతారు? గ్రామాల్లో ఏదో ఒక ఉపాధి, ఈరోజు ఉపాధి లేకున్నా ఉంది కాబట్టి 4000 మంది జిల్లాలో ఉన్నారు. మీరు స్మార్ట్ కిచెన్లకు ఇస్తే 4000 మంది వీధిన పడతారు, వాళ్ళ కుటుంబాలు వీధిన పడతాయి. 3000 రూపాయల వేతనం ఇస్తున్నారు. రాష్ట్రంలో 80,000 మంది ఉన్నారు. 3000 రూపాయల వేతనంతో ఈ రోజు వరకు బతికారు. 25 పైసలు మెనూ ఛార్జీతో పిల్లలకు వండి పెట్టారు. ఈ రోజు ఇస్తున్నది 6 రూపాయలు, 8 రూపాయలు ఇస్తున్నారు. ధరలు విపరీతంగా పెరిగాయి. బిల్లులు పెంచండి, మెనూ ఛార్జీ పెంచండి, జీతాలు పెంచండి అని అడిగితే డబ్బులు లేవంటున్నారు. పిల్లల మీద ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా సరే బడ్జెట్ కేటాయింపులు పెంచండి. పిల్లాడికి 20 రూపాయలు మెనూ ఛార్జీ ఇవ్వండి. పిల్లలకి వేడి భోజనాన్ని ఈరోజు దూరం చేయొద్దు. మీరు మండలంలో ఒక దగ్గర వంట చేసి మొత్తం 2-3 వేలు పెట్టి మొత్తం మండలం అంతా కూడా పిల్లలకు భోజనాలు పంపిస్తామంటున్నారు. వాళ్ళు 3 గంటలకు లెగిస్తే కానీ అది వండడం అమ్మదు. 3 గంటల భోజనం మా పిల్లలు తినాలా? ఇది ఎక్కడ న్యాయం? చంద్రబాబు నాయుడు గారు ఎప్పటికైనా సరే దిగి రావాలి. ప్రభుత్వం ప్రైవేటీకరణ చేయనని ప్రకటన చెయ్యాలి.
చెయ్యకపోతే ఊరుకునేది లేదు. రాష్ట్రంలో 80,000 మంది ఉన్నారు, పిల్లల తల్లిదండ్రులు ఉన్నారు, ప్రజా సంఘాలు ఉన్నాయి. మొత్తం స్కీముల్లో ఉన్న మహిళలందరినీ మేము 27వ తేదీన విజయవాడ ధర్నా చేయాలని మా రాష్ట్ర కమిటీ నిర్ణయం చేసింది. కాబట్టి మీరు ఈ 2 రోజుల్లో నిర్ణయాన్ని వెనక్కి తీసుకోకపోతే, ప్రైవేటీకరణ ఆపకపోతే ఈ పోరాటం ఉధృతం చేస్తాం. అలాగే వేతనాలు 10,000 అయినా సరే ఇవ్వాలి. 3,000 రూపాయలతో మధ్యాహ్న భోజన నిర్వాహకురాలు ఏ విధంగా పనిచేస్తారని మేము అడుగుతున్నాం. మహిళలను ఉద్ధరిస్తున్నామని చెప్తున్నారు. ఈరోజు మహిళల్లో రక్తహీనత పెరగడానికి మీరిచ్చిన గౌరవ వేతనం కాదా అని మేము అడుగుతున్నాం. ఇప్పటికైనా మీరు వేతనాలు పెంచండి, బిల్లులు పెంచండి, గ్యాస్ ప్రభుత్వం ఇవ్వాలి, మౌలిక వసతులు కల్పించాలని ఈరోజు మేము యూనియన్గా డిమాండ్ చేస్తున్నాం. మా సమస్యల పరిష్కారం అయితే సరే, లేకపోతే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు దిగే వచ్చేంత వరకు మా పోరాటం ఉంటుందని మీ ద్వారా ఈ ప్రభుత్వానికి, అధికారులకి హెచ్చరిక